ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, నన్నెవరూ ఏం చేయలేరని దొర అహంకారంతో మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆరోపించారు. అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ హెచ్ఎండిఏ అధికారులపై ఒత్తిడి చేసి మంత్రి మండలిలో నిర్ణయం తీసుకోకుండా ముఖ్యమంత్రి ఆమోదం లేకుండా 55 కోట్లు చెల్లించారని తెలిపారు. ఏసీబీ విచారణలో ప్రాథమిక స్థాయిలో విచారణ చేపట్టి తప్పిదాలను గుర్తించడం జరిగిందన్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు గ్రీన్ కో, నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ముందుకు రాకపోవడంతో కేటీఆర్ స్వలాభం కోసం హెచ్ఎండిఏ పై ఒత్తిడి తెచ్చి నిర్వహణ చేశారని తెలిపారు. ఎన్నికల కోడ్ సమయంలో 55 కోట్లు ఎలా చెల్లించాలో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ గారు వ్యవహారశీలు బయటపడ్డ సందర్భంలో అనేక స్కాములు, ఈరోజు కాళేశ్వరం కూలిపోయింది, దానిపైన విచారణ జరుగుతూ ఉంది. టెలిఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరుగుతూ ఉంది. ఈరోజు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి, ఓవైపు చేపల పంపిణీలో స్కామ్ జరిగిందని చెప్తున్నారు, బర్లు సంబంధించినటువంటి పంపిణీలో స్కామ్ జరుగుతుందంటా ఉన్నారు, గొర్రెలు పంపిణీలో స్కామ్ జరుగుతుందంటారు, దళిత బంధులో స్కామ్ జరిగిందని అంటారు. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా గత ప్రభుత్వం తప్పిదాల వల్ల, ఆడంబరాలు పోవడం వల్ల తీవ్రంగా ధ్వంసమై ఆర్థికంగా విధ్వంసమైనటువంటి సందర్భంలో ఇంకా ఇప్పుడు చర్చకు సిద్ధమని అసెంబ్లీలో ఏదైతే వారు మాట్లాడే మాటల్లో దాన్ని తీవ్రంగా తప్పుపడుతుంది. పోలీస్ స్టేషన్ విచారణకు సిద్ధానికి ఖండన మాట. ఒక మాట, ఒక సినిమాలు ఉంది, సిక్స్త్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, సిక్స్త్ సెన్స్ అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే మొన్న బహుశా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిక్స్త్ సెన్స్ పనిచేసినట్టుంది. మా నాయకులు ఈ విచారణలో కాళ్ళు నుంచి మొదలుకుంటుంటే ఈ ఫార్ములా రేస్ వరకు కూడా తప్పిదాలు జరిగినట్టున్నాయి అని చెప్పి ముందస్తుగానే వాళ్ళే బేడీలు వేసుకుని అసెంబ్లీకి వస్తున్నారు. ఈ బేడీలు మా నాయకులు తప్పేదనుకున్నారు, సిక్స్త్ సెన్స్ అనేది వాళ్ళు పనిచేసిందో. ఈరోజు మేము పోలీసులు చేసేటువంటి విచారణలో, ఏసీబీ చేసేటువంటి విచారణలో తప్పని తేలితే తప్పనిసరిగా చట్టపరంగా తగిన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పనే ఈరోజు మళ్ళీ సన్నాయి నొక్కులతో అసెంబ్లీలో మీ చర్చకు సిద్ధమని చెప్పని మాట్లాడడం సరైనది కాదు. ఆనాటి బింకరాలు ఏమైనా ఉంటున్నా, ఏం చేసుకుంటారో చేసుకోపో, వెంట్రు కూడా పీకర్లు చెప్పిన మాటలు ఏమైపోయినాయి చెప్పిన మాట సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గాడిన పడే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితులలో పక్కదారి పట్టించే విధంగా వాళ్ళు మాట్లాడిన మాట తప్ప మరొకటి కాదు. ఈ రోజు ప్రజలకు ఈ ఫార్ములా ఈ రేసు సంబంధించినటువంటి వివరాలు తప్పనిసరిగా వాళ్ళు చెప్పాల్సిందే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటీలు ఉండాలి తప్ప, సహకరించే విధంగా ఉండాలి తప్ప లాభ నష్టం సంబంధం లేకుండా ఉండాల్సినటువంటి సందర్భం. ఈరోజు అవి అన్ని వెనుక ముందు ఫార్ములా ఈ రేసు 9లో నష్టాలు జరిగిందని చెప్పిన అతను రాకపోతే ఈ ప్రభుత్వం ఇతని ముందుండి చేయాలని చెప్పని చేసుకోవడం ఏదో ముమ్మాటికి స్వలాభం కొరకు చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఏసీబీ విచారణలో తప్పు తేలి అతని విచారణలో పొరపాటు ఉంటే చట్టం తను చేసుకోబోతుందని చెప్పిన భావన సందర్భంలో వ్యక్తం చేస్తా ఉన్నాం.